డీటెయిల్స్ చూద్దాం. లగచర్లలో కలెక్టర్ రెవెన్యూ అధికారులపై దాడిని అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. దాడి చేసిన వారిని, ప్రేరేపించిన వారిని కూడా శిక్షించాలని కోరుతూ రాష్ట్రంలోని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేశారు రెవెన్యూ ఉద్యోగులు. ఇప్పటికే 55 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. లగచర్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పథకం ప్రకారం బీఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. బీఆర్ఎస్ నేతల ఆదేశాలతోనే కలెక్టర్పై దాడి చేశారని చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు మల్లు. ప్రజలే బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్తారన్నారు కాంగ్రెస్ నేతలు. కొడంగల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ క్రియేట్ చేసి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పాలనే దురుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మీద, కలెక్టర్ కారు మీద దాడి చేసేటటువంటి నాయకుడు ఫోన్ నెంబరు అక్కడ పోటీ చేసి రేవంత్ రెడ్డి గారి మీద ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశారో ఆ ఫోన్ కాల్స్ బట్టి అర్థమవుతుంది. ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రజల్ని తయారు చేసి దాడి చేశారు. కలెక్టర్ దాడి చేసేలా స్థానికులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ నేతలే అని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజాభిప్రాయం సేకరించడానికి వస్తే చర్చించాలి గాని ఇలా దాడులు చేయవద్దన్నారు చామల. ఇండస్ట్రీలను తీసుకురావడానికి గాని, భూసేకరణ చేయడానికి గాని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొనలే. మరి ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొనాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దీని వెనక కుట్ర ఉంది. బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలి. వికారాబాద్ జిల్లా లగ్చర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. భూసేకరణలో రైతులకు మంచి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీల ఏర్పాటుతో యువతకు, స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్నారు ఎంపీ కొండా. ఏమైనా ఇబ్బందులు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, ధర్నాలు చేయండి, మ్యాక్సిమం ఏదో 2 నిమిషాలు రాస్తారోకలు చేసినా చేయండి. కానీ ఇదేంది కలెక్టర్ మీద దాడి? ఇదేంది? ఎవరు దీని వెనుక ఏ రాజకీయ నాయకుడు ఉన్నా నేను ఖండిస్తాడు. మా సొంత పార్టీ ఓన్లు ఉన్నా కూడా ఖండిస్తాడు. అధికారులపై దాడి చేయడం సమంజసం కాదన్నారు ఎంపీ డీకే అరుణ. ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న 6 గ్రామాల ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలని సూచించారు. పార్టీ తరపున సీనియర్ నేతలను క్షేత్రస్థాయికి పంపించి అసలేం జరిగిందో నిజాలు తెలుసుకుంటామన్నారు డీకే అరుణ. అధికారుల మీద, జిల్లా కలెక్టర్ గారి మీద కానీ, క్యాడా స్పెషల్ ఆఫీసర్ పైన కానీ దాడి చేయడం అనేది సమంజసం కాదు. అక్కడ కలెక్టర్ గారు మరి స్పెషల్ ఆఫీసర్ గారు విత్ బందోబస్తు కూడా మరి ఆ ఊళ్ళకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. పోలీసు బందోబస్తుతోనే వెళ్తే దాడి చేసిందా, లేకుండానే వీళ్ళు వెళ్ళిందా, ఇక్కడ సమాచారం గురించి తెలియాల్సింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కాలుష్య ఫార్మా కంపెనీలను జనావాసాల మధ్య ఏర్పాటుకు తాము వ్యతిరేకమన్నారు. ఈ దాడిని వేరే శక్తులు ప్రేరేపించాయన్నారు కూనంనేని. ఎందుకు ఎవరు రెచ్చగొట్టారనే పాయింట్ కాదు, అక్కడ ప్రజలైతే వ్యతిరేకిస్తున్నారు. దానిపైన పునరాలోచన చేయమని మేము కోరుతున్నాం. ఈ క్లస్టర్లో పెట్టేది అసలు ఎక్కడ పెట్టాలి, ఏమిటి? ఇప్పుడంటే ఒక పాయింట్ వస్తుంది, మరి ఎక్కడో చోట అయితే ఉండాలి కదా అని. ఎక్కడో చోట ఉండాలనే అడావుడితో రైతులు పండించే పంట భూముల దగ్గర ఉండొద్దు, అదేవిధంగా జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండొద్దు, జనావాసాలకు సంబంధం లేని ఫార్మాసిటీ లగ్చర్లలో ఏర్పాటు చేస్తే స్థానిక ప్రజలు, రైతుల ఆస్తులు పోతాయన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారన్నారు. అందుకే జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారన్నారు. అంటే ఊరికే చేయలేదు, వాళ్ళ ఆస్తులు పోతాయని భయపడుతున్నారు. అది ఫార్మాసిటీ పైన ఒక కాన్సెప్ట్ ఉంది గవర్నమెంట్కి. మూసీ నదిలో ఉన్నటువంటి దుర్గంధం వల్ల అభివృద్ధి కావడం అనేది మనం కావాలా? దానికే కదా మేము సపోర్ట్ చేస్తున్నాం. దీనికైనా దుర్గంధం ఇది ఫార్మా, దీనికన్నా దుర్గంధమైన వస్తుంది అంటే దాని గురించి పరిశీలించుకోవాలి. లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు ట్రెసా స్టేట్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి. ఉన్నతాధికారులపై దాడితో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారన్నారు రవీందర్ రెడ్డి. కావాలని వాంటల్లి కొట్టినరు, వాళ్ళు ఏదో రైతులు కొట్టినట్టుగా లేదు, ఒక గుండాలు, ఒక రౌడీలు కొట్టినట్టుగా ఉంది. దీనిపైన తప్పక సమగ్ర విచారణ చేయాలని, సమగ్ర విచారణ చేసి ఆ గుండాలను గుర్తించాలని నేను కోరుతున్నా. రాజకీయ సంచలనాలకి ఉద్యోగుల భవిష్యత్తు ఏదో చేయాలనుకుంటే మేము ఒక్కసారి కళ్ళు తెరిస్తే మీ అభివృద్ధి, సంక్షేమం, మీ జీవితం ఎక్కడుంటుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.
లగచర్లలో అరెస్టులను తప్పుపట్టారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అరెస్టు చేసిన వారిని వెంటనే రిలీజ్ చేయాలన్నారు. 300 మంది పోలీసులు గ్రామానికి చేరుకొని అరెస్టు చేయడం దారుణమని ఎక్స్ లో ట్వీట్ చేశారు హరీష్. లగచర్ల దాడి ఘటన నిందితుడు సురేష్ తమ పార్టీ కార్యకర్తేనని తెలిపారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. లగచర్ల దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడికి ప్రధాన కారకులు రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. ఫార్మా కంపెనీల కోసం చేసే భూసేకరణ వెంటనే ఆపాలన్నారు నరేందర్. సోదరుల కోసమో మరి సొంత బామ్మార్ది కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పి దాన్ని పక్కకు పెట్టి పేద రైతులు ఉన్నారు, కొడంగల్ అయితే ఎవరు ఏమన్నారు, అమాయక రైతులు ఉన్నారు, గుంజుకున్నామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని ఆ భూసేకరణను ఆపాలే. లగచర్ల దాడి వెనుక కుట్రకోణం ఉందన్నారు ఐజీ సత్యనారాయణ. బీఆర్ఎస్ నేత సురేష్ కలెక్టర్ను తప్పుదోవ పట్టించారని చెప్పారు. కలెక్టర్ అధికారులను పక్కకు తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగానే గ్రామస్తులతో దాడి చేయించారని ఐజీ తెలిపారు. 55 మందిని అదుపులోకి తీసుకుని పరిగి పిఎస్ కు తరలించామన్నారు. కలెక్టర్ గారు అందరినీ అభిప్రాయం తెలుసుకుని సరే అక్కడికి వెళ్ళొద్దాం, విలేజ్ మన విలేజే కదా, వాళ్ళతో వెళ్ళి అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం చెప్తారు అని చెప్పే టైంలో అభిప్రాయం చెప్పమని అడిగితే ఇంత ఈ విధంగా దుందుడుగా వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు రైటింగ్ మంచి గట్టి సెక్షన్లు వేసి, ఎందుకంటే ఏ రాయి ఎక్కడ తగిలినా కూడా అది ప్రాణాపాయానికి సంబంధించింది. మరోవైపు లగచర్లలో తాతల ముత్తాతల కాలం నుంచి నివసిస్తున్నామని, తమను ఇక్కడి నుంచి ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. ఫార్మా కంపెనీల కోసం మా గూడు చెదరగొట్టొద్దని కోరుతున్నారు. దయచేసి మేము వేదిక నుంచి కోరుతున్నది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలని ఇట్లాంటి సంఘటనని తీవ్రంగా ఖండించాలి. ఒక భయానకరంగా ఉన్న సిచ్యువేషన్ అది. అంటే ఎలా బయటపడ్డారు, పోలీసు ఉన్నతాధికారుల మీద కూడా దాడి చేస్తామంటే ఈ చర్య ఎంతవరకు ఇది ప్లానుడ్గా జరిగినట్టు, దాని వెనకాల ఎవరున్నా కూడా విచారించి ఖచ్చితంగా శిక్షించాలి. లగచర్లలో కలెక్టర్ దాడి ఘటనపై రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి. సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేసింది ఉద్యోగ సంఘాల జేఏసీ. కొడంగల్లో ఫార్మా రగడ చిచ్చును రాజేసింది. ఫార్మా విలేజ్ ఏర్పాటుపై అభ్యంతరం తెలుపుతున్న బాధిత గ్రామాల నిరసనకారులు ఏకంగా కలెక్టర్పైనే దాడికి పాల్పడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన అధికారులను వెంబడించి రాళ్లు కర్రలతో దాడులకు తెగబడ్డారు. వాహనాలను ధ్వంసం చేశారు. దాడులు చేసిన వారిని గుర్తించి 55 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఫార్మా విలేజ్ ఏర్పాటు వద్దంటూ వికారాబాద్ జిల్లా లగచర్ల నిరసనలతో హోరెత్తింది. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర రెవెన్యూ అధికారులను వెంబడించి మరీ కర్రలు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. వాహనాలను ధ్వంసం చేశారు. నిరసనకారుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సింది దుద్యాలలో అయితే కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్లకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, కలెక్టర్ను మిస్గైడ్ చేసిందెవరు, దాడికి కారకులెవరు అన్న అంశంపై వికారాబాద్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. హకీంపేట్, పోలేపల్లి, లగచర్లలో కలిపి 1300 ఎకరాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం భూసేకరణ జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా అక్టోబర్ 25న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుటి శేఖర్ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిరసనకారులు నిర్బంధించారు. రెండో మారు నవంబర్ 11న దుద్యాలలో దాదాపుగా 200 మంది పోలీసు బందోబస్తుతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే లగచర్ల గ్రామస్తులెవరూ రాలేదు. రైతులంతా గ్రామంలోనే ఉన్నారని, అక్కడికి రావాలని సురేష్ అనే వ్యక్తి చెప్పడంతో అదే నిజమని నమ్మి వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు అధికారులు లగచర్లకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి, కొడంగల్ తహసీల్దార్ విజయ్పై నిరసనకారులు దాడులకు తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిపై దాడికి పాల్పడడంతో గాయాలయ్యాయి. వందలాది మంది ముప్పేట దాడి నుంచి తప్పించిన పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల నడుమ కలెక్టర్ ప్రతీక్ జైన్ను, అధికారులను పోలీసులు లగచర్ల నుంచి పంపించారు.
కలెక్టర్ను మిస్గైడ్ చేసిన సురేష్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లగచర్ల దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ పరారీలో ఉండగా అతని కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. సురేష్ కాల్ డేటాను పోలీసులు రికవరీ చేశారు. సురేష్ ఫోన్లో 42 సార్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కలెక్టర్ను దారి తప్పించి రైతులను ఉసిగొల్పించి దాడులకు పాల్పడ్డారన్న రాజకీయ కుట్రకోణం బయటపడుతోందని పోలీసులు అంటున్నారు. లగచర్లలో దాడి ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దాడి ఘటనపై అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. దాడులకు పాల్పడ్డ 15 మందిపై బోమ్రాజ్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 50 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరిగి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. దాడికి పాల్పడిన మిగతా వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో ముందు జాగ్రత్తగా కొడంగల్, బోమ్రాజ్పేట్, దూద్యాల మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అధికారులపై దాడి ఘటనను నిరసిస్తూ ట్రెసా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేశారు. కలెక్టర్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దాడిపై సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు. అధికారం పోయిందనే బాధతో బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మేము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా చర్యలు తప్పవన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సంఘటనకు సంబంధించి కలెక్టర్ గారు ఇతర అధికారులతోని అక్కడ పబ్లిక్ హియరింగ్ చేసే భాగంలో అక్కడికి వెళ్ళటం, పథకం ప్రకారం కొంతమంది మరి అమాయక రైతులకు సంబంధించిన సమస్యలను కూడా తెలుపుకోవాలని కొంతమంది రైతులు ప్రయత్నం చేసిన వారి అందరినీ కూడా ఆ సభాస్థలికి రానియకుండా ఆపు చేయటం, నేరుగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని సరే తిరిగి ప్రజల వద్దకే మనం వెళ్దాం, వారి సమస్యలను తెలుసుకుందాం, వారి అభ్యంతరాలను తెలుసుకుందాం, వారి అభిప్రాయాలను తెలుసుకుందామని వారు అక్కడికి వెళ్తే కొంతమంది అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి భౌతికంగా కలెక్టర్పై ఇతర అధికారులపై దాడి చేసే ప్రయత్నం ప్రత్యక్షంగా కూడా మనం టీవీలలో, వీడియోలలో అన్నిట్లో కూడా చూడటం జరిగింది. ప్రభుత్వం తరఫున వెనువెంటనే ఈ సంఘటన వివరాలను తెలుసుకునే ప్రయత్నం, దానికి తోడు విచారణ కూడా పూర్తి స్థాయిలో జరపాలని నిర్ణయం చేసి అసలు కలెక్టర్ గారిని పథకం ప్రకారం ఆ వేదిక నుంచి అక్కడి దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు, వచ్చిన తర్వాత దాడి చేసే ప్రయత్నం చేసింది ఎవరు, ఎవరి దమనకాండకు పాల్పడే కార్యక్రమాన్ని ఆలోచన చేసింది ఎవరు, దీని వెనుక ఉన్న కుట్రదారులు, దానిపైన ఖచ్చితంగా విచారణ జరపడం జరుగుతుంది. సమగ్ర విచారణ చేసి స్పష్టంగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన పథకాలను అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నం చేసినా ఉపేక్షించేది లేదు. ప్రజాస్వామికమైన పద్ధతిలో అభ్యంతరాలు, అనుమానాలు, అభిప్రాయాలు తెలియజేసుకోవడానికి తప్పకుండా ఒక వేదిక ఉంటుంది. ఆ వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అప్రజాస్వామికంగా రౌడీయిజం, గుండాయిజం చేసి ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఉపేక్షించేది లేదు. స్పష్టంగా ప్రభుత్వ పరంగా అందరికీ మేము తెలియజేయదలుచుకున్నాం. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ వారు గత 10 నెలల నుంచి అధికారం పోయిందనే ఒక బాధతో, మాకు అధికారం రాలేదు అనే ఆక్రోశంతో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ప్రక్కన 10 నెలల నుంచి సగటున 5,000 మందికి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నంలో సగటున 5,000 మందికి 50,000 పై చిలుకు ఉద్యోగాలను కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా కల్పిస్తే, ప్రతి అడుగులో కూడా మేము వేసే ప్రతి అడుగులో అటకాయించే ప్రయత్నం చేసిండ్రు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు, న్యాయపరమైన చిక్కులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇంకో ప్రక్కన న్యాయపరమైన చిక్కులను పరిష్కార మార్గంలో ప్రభుత్వానికి సంబంధించిన మన న్యాయశాఖకు సంబంధించిన నిపుణులు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసి, ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే పరిశ్రమలను అడ్డుకోవాలనే ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, నిన్న జరిగిన లగచర్లలో జరిగిన సంఘటన విషయంలో విచారణ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాతనే ఎవరు దీని వెనుక ఉన్నారు, అసలు కారణం ఏందని మన రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. ఎక్కడైనా మొండితనంతో
ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వినకుండుంటే న్యాయపరంగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు వారు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అభిప్రాయాలను తెలియజేయాలంటే మేము వారి అభిప్రాయాలను సాదరంగా స్వీకరించడానికి అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తాం. రాజకీయాల పరంగా మన సిద్ధాంతాల పరంగా వేరుగా ఉన్నా మా సిద్ధాంతం ఇది, ఈ విధంగా ముందుకు పోవాలని ఆలోచన చేశాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలి, దీన్ని ఆపు చేయాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. బీఆర్ఎస్ నేతల పాపపు పరిపాలనపై సీఎం రేవంత్ ప్రక్షాళన చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గతంలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాట తప్పినందుకే కేసీఆర్ ఓడిపోయారని విమర్శించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ స్కామ్లు, ఈ ఫార్ములా కేసులతో బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో విధ్వంసం చేశారని మండిపడ్డారు. 2018లో కలిగోట సూరమ్మ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన బీఆర్ఎస్ నేతలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అరే మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ముందు కొనండి అంటే ఢిల్లీలో పోయి ధర్నా చేసిన మీకు పోటీగా బీజేపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇందిరా చౌక్లో ధర్నాలు చేసి రైతులను ఇబ్బంది పెట్టలేరు. వడగల్ల వర్షం పడితే మీరు రూపాయలు ఇచ్చారా? 10 ఏళ్ల పాపం పరిపాలనలో మేము మొన్న వడగల్ల వర్షం పడితే 10,000 ఇచ్చారు మిత్రులకు. అసలు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు కానీ మీ మామకు కానీ మీ బామ్మకి కానీ ఉందని అడుగుతున్నాం. 27 రోజులలో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసినాం. తిరిగి 18,000 కోట్లు రైతులకు ఇప్పగలిగినాం. మళ్ళీ అంటే ఇంచుమించు 36,000 కోట్లు ఒక వారం 10 రోజులు అంటే నెల కలుపుకుంటే ఇంచుమించు నెల 45 రోజుల లోపల భారతదేశం ఒక చరిత్ర అంటున్న తెలంగాణలో. ఈరోజు హరీష్ రావు గారు ఈ ప్రాంతానికి వచ్చి వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని నేను ఏదో మొక్కుకున్నా చెప్పినటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ రాజన్న దగ్గరకు వచ్చినప్పుడు పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ మా ప్రభుత్వం వస్తున్న ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ వేములవాడ గుడి ముందర గల్ఫ్ కార్మికుల కోసం కూడా ప్యాకేజ్ తీసుకొస్తాం మాట ఇచ్చింది. తీసుకొచ్చిన గల్ఫ్ కార్మికుల కోసం మీ 9.5 సంవత్సరాల్లో గల్ఫ్ కార్మికులు సుమారు 2,000 మంది చనిపోతే పైగా పార్థిక దేవాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శివపెట్టుకుని వస్తే ఒక్కరికొక్కరు కనపైసి ఇవ్వాలి. ఈరోజు అక్కడ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అసలు వేములవాడ దేవాలయం సంబంధించినటువంటి ఒక్క ఇటుక కొత్తదని పెట్టిర్రా? ఒక ఇటుకనన్నా పాత తీసేశారు. ఏది మేము పునరుద్ధరణ అంటున్నా. గొప్పలు చెప్పుకోవడం తప్ప రోప్వే నాంపల్లి దగ్గర అన్నారు. రంగుల నమూనాల ఫోటోలు ఆలయ గెస్ట్ హౌస్లో పెట్టుకున్నారు. శివరాత్రి వచ్చిందంటే రంగుల వీడియోలలో 3 బ్రిడ్జీల మీదకై కార్లు ప్రజలు రయ్యు నచ్చినట్టు చూపించారు. 3వ బ్రిడ్జ్ అయిందా? అసలు 2015 ఇవాళ 2024 2023 దాకా మీరు 8 ఏళ్ళు భూసేకరణ కూడా మీరు చేయలేరు. బ్రిడ్జిల కోసం భూసేకరణ కూడా మీరు చేయలేరు. నేను సమావేశం పెట్టిన తర్వాత భూసేకరణ లేదంటే ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమరెడ్డి వెంకరెడ్డి గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి 6,96,00,000 భూసేకరణ నిధులు విడుదల చేసి కలెక్టర్ గారు పీడీ అకౌంట్లు వేసినాం. 3 రోజుల క్రితం భూసేకరణకు సంబంధించినటువంటి పేర్ల నమూనాలను కూడా మేము పేపర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది మా కమిట్మెంట్. జగిత్యాలలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా పిల్లల్ని డాక్టర్లు చేసిండ్రు, ఇంజనీర్లు చేసిండ్రు, ఐఏఎస్లు చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక గురుకులాల్లో తరగతి గదుల్లో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల పాలైంది. రోడ్లు ఎక్కుతున్నారు. ఈ పురుగులన్నం మాకొద్దు అని పిల్లల్ని రోడ్లెక్కించిండు రేవంత్ రెడ్డి. ఆ పిల్లలు మన పక్కనే నిర్మల్లో విష జ్వరాలు వచ్చి 2 పిల్లలు చచ్చిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు వచ్చి 92 మంది పిల్లలు దవాఖానల పాలైంది. ఇవాళ పిల్లలు రోడ్ల మీదకి వచ్చిండ్రు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. 37 మంది పిల్లలు చనిపోయింది ఇప్పటికీ. అంటే ఏ వర్గాన్ని కూడా విడిచిపెట్టలే. నిరుద్యోగులకు అన్యాయం, విద్యార్థులకు అన్యాయం, ఉద్యోగులకు అన్యాయం, రైతులకు అన్యాయం, గురుకులాలకు అన్యాయం, అన్ని వర్గాలను అన్యాయం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఉండగానే అడుగుతున్న మా జగిత్యాల జిల్లా చేసింది ఎవరు? జగిత్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? వరద కాలువలు రిజర్వాయర్ చేసింది ఎవరు? జగిత్యాల్లో వేలాది ఇండ్లు కట్టింది ఎవరు? జగిత్యాలను అభివృద్ధి చేసింది ఎవరు? ఈ రకంగా కేసీఆర్ చేసిండు. ఏం చేసిండే? రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఈ జగిత్యాల జిల్లాకు ఒక్క పని చేసింది ఏదన్నా చెప్తారా? ఒక్క పని చేసిండు. ఎందుకు చేయలే? కొన్ని పనులు అయితే చేసిండ్రయ్యా. ఏం చేసిండ్రంటే కేసీఆర్ ఉండగా
క్రమం తప్పకుండా పంటకు పడే రైతు బంధు మాత్రం బంద్ చేసిండ్రు. చేసిన ఇంకా కొన్ని పనులు ఏం చేసిండ్రు? పండుగకు బతుకమ్మకు కేసీఆర్ చీరలు పంపుతుండే గవి మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. పంపిండు ఇంకా చేసిండు. దవాఖానకు పోతే బిడ్డ దవాఖానకు పోతే కాన్పు చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి బ్యాంకులో 13,000 వేసి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించితే గది మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. గొర్రె పిల్లలు మా గొల్ల కుర్మలకు ఇచ్చేది బంద్ చేసిండు. చేప పిల్లలు మా మత్స్యకారులకు గంగపుత్రులకు ఇచ్చే చేప పిల్లలు మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. నువ్వు చేసింది ఏమున్నది? చేసినావు. ఎమ్మెల్యేలు మాత్రం పైసలు పెట్టి కొన్నావు, తరాజులో పెట్టి కొన్నావు ఒక్కొక్క ఎమ్మెల్యేను. గంతకు మించి నువ్వు ప్రజలకు చేసిన పని ఏమన్నా ఉన్నదా? నువ్వు చేసిన పని ఏంది? దయచేసి మీరు ఆలోచించండి. అయితే ఇవాళ మా తమ్ముడు సంజయ్ కొత్త యువ ఎమ్మెల్యేగా నాకు చాలా సంతోషం ఉంది. 2004లో నేను ఎమ్మెల్యే అయినా, కానీ మేము కూడా అప్పుడు ఇంత కష్టపడలే. బాగా కష్టపడి రైతు బిడ్డగా ఇలా మీ అందరి హృదయాల్లో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా చాలా మంచి పేరు తెచ్చుకోండి. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల కంటే నాకు రైతులు ముఖ్యం. మా రైతన్నలకు మద్దతు ధర రావడం ముఖ్యం, రుణమాఫీ కావడం ముఖ్యం, బోనస్ కావడం ముఖ్యమని ఇంత గొప్పగా పాదయాత్ర చేసిన తమ్ముడు సంజయ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సంజయ్తో పాటు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, రైతులకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణలో కాంగ్రెస్ పచ్చి అబద్దాలతో ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి ఇక్కడి ప్రజలకు పూర్తిగా అబద్దాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు, సబ్ గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రజలను కాంగ్రెస్ ఎలా మోసం చేస్తుందో మహారాష్ట్ర ప్రజలకు చెప్పడానికే ఇక్కడికి వచ్చానన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేయనున్నారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి रेवंत रेड्डी जी महाराष्ट्र में आकर जो झूठा प्रचार किया है, जो कांग्रेस पार्टी का वादा था, वादा पूरा किया. भारतीय जनता पार्टी झूठ बोल रहे. वो खुद स्वयं आकर पत्रकार के सम्मेलन में, कार्यकर्ताओं के सम्मेलन में एक झूठ बोल के गए हैं. इसलिए भारतीय जनता पार्टी के तेलंगाना के अध्यक्ष के नाते तेलंगाना में कांग्रेस पार्टी लगभग इस 340 दिन हो गया सत्ता में आकर. कौन सा वादा किए थे, कैसा कांग्रेस पार्टी जो वोट लेके सत्ता में आने के बाद जिस वादों को पूरा नहीं किया है, इस विषय पर मैं महाराष्ट्र जनता को, जो रेवंत रेड्डी झूठ बोल के गए, इस विषय पर रिकॉर्ड ठीक करना तेलंगाना के जनता के तरफ से मैं आया हूं. आज जो झूठ प्रचार किया है, यह बोलने के लिए मैं प्रयास करूंगा. आज मैं बताना चाहता हूं, तेलंगाना में कांग्रेस पार्टी का सरकार लगभग 340 दिन हो गया, 340 दिन हो गया है. आज इस 40 दिन में कोई भी वादा, 6 गारंटीज दिया है. उसके अलावा 420 सब गारंटीज दिया है. 420 सब गारंटीज भी तेलंगाना जनता को दिया है. इसमें 99% कोई भी वादा पूरा नहीं किया है. तेलंगाना जनता को गुमराह कर रहे हैं. जो वोट दिया है, इस गारंटीज को देखते हुए गरीब लोग, मिडिल क्लास लोग, उनको पीछे से छुरी मारा है. जो किसान, महिला, युवा, कोई वर्ग ऐसा नहीं छोड़ा है. इस गारंटी के नाम पर लोगों का वोट लिया है. आज इस सभी वर्गों को पीछे से छुरी मारा है. उसके अलावा एक काम तो किया है. रेवंत रेड्डी, राहुल गांधी का जोड़ी जो गारंटीज के नाम पर तेलंगाना में आकर आज
जो वादा किया है, आज कांग्रेस पार्टी का जो भी सरकार, कर्नाटका हो, तेलंगाना हो, हिमाचल प्रदेश का भाई अनुराग जी बताना है, मगर ये दो स्टेट्स के लिए, हम 2 स्टेट्स कांग्रेस पार्टी के लिए एटीएम बन गया। मैं तेलंगाना का बात करता हूं। आज तेलंगाना में कांग्रेस पार्टी सरकार आरआर टैक्सी इंप्लीमेंट कर रही है। एक राहुल गांधी टैक्स, हम आरजी टैक्स के नाम पर पुकारते हैं आम जनता। दूसरा टैक्स रेवंत रेड्डी आरआर टैक्स के नाम पुकारते हैं। तेलंगाना जनता जो भी इंडस्ट्रीज हो, रियल एस्टेट कंपनी हो और मैन्युफैक्चरिंग यूनिट हो, गवर्नमेंट का लैंड्स हो, प्राइवेट्स का लिटिगेशन हो, सभी लोगों के पास डराकर, पावर मिसयूज करते हुए जितने भी चुनाव तेलंगाना सरकार आने के बाद देश में हुआ है, आज महाराष्ट्र के चुनाव के साथ साथ सभी चुनावों का पैसा तेलंगाना में एटीएम कांग्रेस सरकार से लाकर राहुल गांधी पैसे खर्च कर रही है। यह तेलंगाना का जनता का खून पसीना का पैसा है। कांग्रेस पार्टी लूट कर उस पैसे को इस जगह खर्च कर रही है। సికింద్రాబాద్ గణేష్ దేవస్థానం నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 7వ రోజుకు చేరుకుంది. ఇవాళ బీచ్పల్లి నుంచి జల్లాపూర్కు చేరుకున్నారు అయ్యప్ప స్వామి మాలదారులు. అక్కడ మాదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన దీక్షను స్వీకరించి అలంపూర్ క్రాస్ రోడ్ చేరుకొని అక్కడ బస చేయనున్నారు. అయ్యప్ప స్వామి వారి కీర్తనలతో భజనలో పాదయాత్ర ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంది. ఈ మహాపాదయాత్రలో గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు, కృష్ణ, కిరణ్ స్వాములు పాల్గొన్నారు. నెత్తి మీద ఇరుముడి నెత్తి మీద ఇరుముడి, గుండె నిండాల జడి, అడుగడుగున నోట స్వామి శరణ ఘోష. స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు మేము సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన పాదయాత్ర ఈరోజు 7వ రోజు ఆలంపూర్కి చేరుకోబోతున్నాం. స్వామి ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నాగారం నుండి మాదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ మాకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. దానికి మేము ఎంతో సంతోషంగా ఇది చేస్తున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం వారు సేవ చేసుకోవాలి, వాళ్ళ ఇంటికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళందరికీ అయ్యప్ప ఆశీర్వాదం అంతకంత కలగాలని మేము కోరుకుంటూ, ఇంకా మున్ముందు మేము జరిగే యాత్ర అంత మంచిగా జరగాలని వాళ్ళందరి తోడ్పాటుతోటి, మా దాతలందరి తోడ్పాటుతోటి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా మా గురుస్వామి అందరిని చాలా మంచిగా నడిపిస్తున్నారు స్వామి. ఇది ఇలాగే జరగాలని కోరుకుంటూ స్వామి స్వామి శరణం, స్వామి శరణం. స్వామి వేణుగోపాల్ గురుస్వామి ఆశీస్సులతో మన ఆర్ఎల్ నాయక్ గురుస్వామి అన్నగారు, నవీన్ యాదవ్ అన్న గురుస్వామి గారు, శ్రీకాంత్ గురుస్వామి గారు, సుధాకర్ గురుస్వామి గారు, రింకు గురుస్వామి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ యొక్క మహాపాదయాత్ర సికింద్రాబాద్ నుండి శబరిమల వరకు 38 రోజులు వీరు చేస్తున్నటువంటి సేవలు స్వామి. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మేము కాలినడక నడుస్తుంటే మమ్మల్ని వాళ్ళు చూస్తున్నటువంటి ఆదరణ, అభిమానాలు, వారు చూపిస్తున్నటువంటి సహాయ సహకారాలు, వారు ఇస్తున్నటువంటి ప్రేమ, మాకు నడవడంలో ఇవన్నీ రాళ్ళు ముళ్ళు పూలుగా మారుతాయి అంటారు కదా, వీళ్ళ ప్రేమ అలా కనిపిస్తుంది స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల లైజనింగ్ సెల్ కార్యాలయాన్ని ప్రారంభించారు చైర్మన్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పట్ల అనుక్షణం పోరాటం చేస్తున్నట్లుగా తెలిపారు. లైజనింగ్ ఆఫీసర్స్ ద్వారా ఉద్యోగులకు సంబంధించిన ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎస్సీ ఎస్టీ సెల్లో విభేదాలు లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పడిన తర్వాత మరి సంవత్సర కాలంలో ఎస్సీ ఎస్టీ సమస్యలపై పోరాటం చేస్తూ
మరి ప్రతి ఒక్క సమస్యపై కూడా మా కమిషన్ అప్రమత్తంగా ఉండి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రులను ఒప్పించి మా యొక్క ఎస్సీ ఎస్టీ హక్కుల సాధన కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మన అంబేద్కర్ మనకు ఒకటే చెప్పిండు, బోధించు, సమీకరించు, పోరాడు. ఆ సమస్యల మీద మనమందరం అంబేద్కర్ వారసులుగా ఆయన చేసినటువంటి బాటలో మనం నడుస్తూ మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రశ్నించమో, ఎప్పుడైతే మనం ప్రశ్నించినప్పుడు ఏమైందంటే మనం ఎదురు బాధ్యత చూసే అవకాశం ఉంటుంది. ప్రశ్నించినప్పుడే ఒక అధికారి జీవీ రెడ్డి గారు అన్నారు, మా సమస్య ఇది ఉన్నది అని మనం అడిగినప్పుడే స్పందిస్తాడు, సహకరిస్తాడు. మనం అడగకపోతే వాళ్ళే అడుగుతారు, మనకేం పోయిందని. కన్న తల్లి అడగని అన్నం పెట్టేది కనుక ఆ రకంగా మనమంతా కూడా ప్రశ్నించాలి, సమస్యల కోసం పోరాటం చేయాలి. ప్రజాస్వామ్యయుతంగా గౌరవ మర్యాదలతోని మన యూనియన్ ఎప్పుడు కూడా 3 పువ్వులు 6 కాయలు వికసించాలి. మరి కమిషన్ చైర్మన్ అయిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా కొత్తగూడెం వచ్చి ఇటువంటి సువర్ణ అవకాశం నాకు వచ్చినందుకు నేను నా జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. అంటే మనం ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలి. ఆ పోరాటంలో మీ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ యూనియన్లో కొన్ని అంతర్గత విభేదాలు నాకు నా దృష్టికి వచ్చింది. ఆ విభేదాలు ఉన్నాయి. అది టీ కప్లో తుఫాన్ లాంటిది. నేను హైదరాబాద్ టైం పిలిపించుకుంటా. మా ఎస్సీ ఎస్టీ కమిషన్కు మన గౌరవ ఎంపీ మరి మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారిని పిలిపిస్తా, మన ఎస్సీ ఎస్టీ నాయకులను కమిషనర్కి పిలిపిస్తా. మన సమస్యలన్నీ మనం కూర్చుందాం, పరిష్కారం చేసుకుందాం. భేదాలపై విననాడి మీరు ఐక్యంగా ముందు